Hi, welcome to ITTV, the voice of software engineers. లైఫ్ ఆఫ్ ఎంప్లాయీ ఆర్గనైజేషన్ హెల్త్ అలాగే ఎంప్లాయీస్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మొదలైన స్టార్టప్ లైఫ్ ఆఫ్ ఎంప్లాయీ. ఈరోజు మన ఇంటర్వ్యూ లైఫ్ ఆఫ్ ఎంప్లాయీ కో ఫౌండర్ కృపలా గారితో మన ఈ ఇంటర్వ్యూ. హలో మేడం, వెల్కమ్ టు ఐటీటీవీ. నమస్తే. లైఫ్ ఆఫ్ ఎంప్లాయీ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోయే ముందు మీ గురించి మా ప్రేక్షకులకి చెప్పండి మేడం. హాయ్, నా పేరు కృపలా నూనె. నేను నిజామాబాద్లో 10th అండ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత బిట్స్ పిలానీలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. బిట్స్ పిలానీలో నేను మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాను. అక్కడ నుండి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆరకుల్లో జాయిన్ అయ్యాను. దెన్ అక్కడ 8 years ఆరకుల్లో జాబ్ చేశాను. తర్వాత ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఆల్వేస్ బ్యాక్ ఆఫ్ మైండ్లో, నేను ఏదో ఒక మంచి పని చేసి ఒక సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే నా ఉద్దేశంతో మొదలుపెట్టిన జర్నీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో బోల్డ్ అండ్ ఒడుదుడుకులతో ఎలా అంటే ఒక చిన్న చిన్న కంపెనీస్ మొదలుపెట్టి ఇప్పుడు లైఫ్ ఆఫ్ ఎంప్లాయీని లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్లీ మేము ఒక MVP లాంచ్ చేసి కపుల్ ఆఫ్ ఎంప్లాయీస్ని కూడా మేము సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వగలిగాము. సో లైఫ్ ఆఫ్ ఎంప్లాయీ గురించి ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్. లైఫ్ ఆఫ్ ఎంప్లాయీ అనే అసలు థాట్ ఎందుకు వచ్చింది మేడం? మీరు ఎందుకు స్టార్ట్ చేశారు అసలు? నేను అరకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో నాకు కలిగిన ఇబ్బందుల గురించి చెప్పాలి, లేదా ఇలాంటి ఇబ్బందులు నాతో పాటు వేరే వాళ్ళకు కూడా ఉంటాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఎంప్లాయర్కి ఎలా తెలుస్తుంది? అంటే నేను అనానిమస్గా చెప్పాలి అనుకున్నప్పుడు కూడా ఎలా తెలుసుకోగలగాలి? సో ఈ కాన్వర్జేషన్స్, ఈ థాట్ ప్రాసెస్లో మా టీంతో డిస్కస్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే, ఒక ఎంప్లాయరే డైరెక్ట్గా తన ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది తెలుసుకుంటే బాగుంటుంది ఎంప్లాయీ నుండి వచ్చే కంటే ముందు అని చెప్పేసి మేము ఈ యాప్ని తయారు చేసామన్నమాట. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్లికేషన్. అది మనం ఆండ్రాయిడ్లో తయారు చేసాము, ప్లస్ iOSలో కూడా ఉంది. ఈ చిన్న అప్లికేషన్ ఎంత యూస్ఫుల్ అంటే, ప్రతి ఎంప్లాయీ ఛాలెంజెస్ అంటే కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు, తన ఆస్పిరేషన్ లెవెల్స్ రీచ్ అయ్యే స్కిల్సే కావచ్చు, ఒక కాఫీ మెండింగ్ మెషిన్ మన ఎన్విరాన్మెంట్లో ఉంటే బాగుంటుంది అన్న సిచ్యువేషనే కావచ్చు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు వర్షం పడుతోంది. సో వర్షం పడుతుంది కాబట్టి ఒక ఎంప్లాయర్, మీరందరూ దూరంగా వస్తున్న వాళ్ళందరూ 2 hours ట్రావెల్ చేసే వాళ్ళందరూ ప్లీజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక మెయిల్ పెట్టడం వల్ల వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అండ్ వర్క్ క్యాపబిలిటీ పెరుగుతుందన్నమాట. సో ప్రతి చిన్న విషయాన్ని మనము రికార్డ్ చేస్తూ వీ విల్ ట్రై టు మేక్ ష్యూర్ దట్ బోత్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఆర్ వర్కింగ్ ఫర్ ద బెటర్ ఆర్గనైజేషనల్ హెల్త్. సో ఈ కాన్సెప్ట్లో బోల్డ్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. మెకెన్సీ వర్క్ చేస్తుంది, BCG వర్క్ చేస్తుంది. కానీ వాళ్ళు వచ్చి మన కన్సల్టెన్సీ తీసుకొని మన ఎన్విరాన్మెంట్ అంతా సెట్ చేసి అర్థం చేసుకొని మనకి సజెషన్స్ ఇవ్వడానికి కాస్ట్ అలాట్. సో మేమేం చేసామంటే, ఈ చిన్న అప్లికేషన్ ఒక 10 members ఎంప్లాయీస్ నుండి 100 members ఎంప్లాయీస్ ఉండే ప్రతి కార్పొరేట్ యూస్ చేసుకోవచ్చు. సో అలా డిజైన్ చేసామన్నమాట. ఓవరాల్గా ఇది ఎంప్లాయీస్కి అలాగే ఆర్గనైజేషన్కి యూజ్ అవుతుందండి. ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటి? సర్వీసెస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏమంటారు లెర్నింగ్ కర్వ్. ఒక అబ్బాయికి ఏంటంటే నేను ఒక టీమ్ లీడ్ అవ్వాలని ఉంటుంది, ఇంకొక అబ్బాయికి ఏంటి రీసెర్చ్కి వెళ్ళాలని ఉంటుంది. సో మన యాప్లో ఒక క్వశ్చనర్ ఉంటుందన్నమాట. ప్రతి ఏమంటారు క్వార్టర్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఒక 12 minutes to 15 minutes స్పెండ్ చేస్తే ఒక కంప్లీట్ డేటా వస్తుంది. అంటే ఈ ఇండివిజువల్ డేటా అని రాదు, అది అంటే ఈ ఆర్గనైజేషన్ యొక్క పర్టికులర్ హెల్త్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ డివిజన్లో, ఈ టీంలో ఈ అబ్బాయికి ఇబ్బంది అని తెలియదు మనకి. కంప్లీట్ ఎంటైర్ డివిజన్ నుండి వస్తుంది. ఆ డివిజన్ నుండి రావడం వల్ల ఎక్కడెక్కడ వాళ్ళు ప్రోగ్రెస్ చేయాలి మనం, అంటే వీళ్ళకి సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే ట్రావెల్ పరంగా ఇబ్బంది పడుతున్నారా, ఎన్విరాన్మెంట్లో ఎర్గనామిక్స్ చైర్ బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా. సో ఎవ్రీథింగ్ విల్ బీ అకౌంటెడ్ అండ్ విల్ బీ దేర్ ఇన్ ఆ డేటాబేస్. ఒకసారి ఆ అబ్బాయి లాగిన్ అయ్యి డీటెయిల్స్ అని ఇచ్చేసిన తర్వాత మనకు అసలు ఆ అబ్బాయి పేరు కానీ ఏమీ ఉండదు. అండ్ దట్టు ఒకసారి ఒక రిపోర్ట్, మనం ఒక డేటా షీట్ రిపోర్ట్ తయారు చేస్తాం అనమాట. రిపోర్ట్ తయారు చేసిన తర్వాత అసలు మనకి ఎవరి నుండి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది ఏమీ తెలియదు. ఆ రిపోర్ట్ అనేది మనకి C-level మేనేజర్స్కి, అంటే CEOస్కి, COOస్కి, CTOస్కి ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు ప్లాన్ ద జర్నీ బెటర్. నేను ఎన్విజన్ చేస్తున్నాను రేపు పొద్దున్న కంపెనీ ఈ లెవెల్కి వెళ్ళాలి, ఇంత గ్రోత్ ఉండాలి, ఇంత రెవెన్యూ రావాలి అని. సో ఆ డైరెక్షన్లో వెళ్తుందా లేదా,
ప్రొడక్టివిటీ ఆ డైరెక్షన్లో వెళ్తుందా లేదా, వీళ్ళ హ్యాపీనెస్ ఒక లెవెల్కి వెళ్తుందా లేదా అని. సో ఈ అంతా అర్థం చేసుకొని మేము ఒక ఇండెక్స్ అని తయారు చేసాం అనమాట, ఎంప్లాయీ సేఫ్టీ అండ్ హ్యాపీనెస్ ఇండెక్స్. సో ఈ ఎంప్లాయీ సేఫ్టీ అండ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మనం 260 కాంపోనెంట్స్ని మనం దృష్టిలో తీసుకొని ఈ యాప్ తయారు చేసాం. ఇన్ జనరల్గా ఒక ఎంప్లాయీ డైరెక్ట్గా మేనేజ్మెంట్కి ఫీడ్బ్యాక్ ఇవ్వటం వల్ల ఏమన్నా రాంగ్ మెసేజ్ వెళ్ళిద్దేమన్న ఉద్దేశంలో ఇవ్వటం ఒక లెవెల్ తర్వాత చాలా డిఫికల్ట్గానే ఉండొచ్చు. ఏ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారనేది ఇండివిజువల్ లెవెల్లో తెలియకపోయినా మేనేజ్మెంట్కి ఓవరాల్గా టీమ్కి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, అందులో నుంచి కంపెనీ ఒక్కొక్కసారి ఈజీగా సాల్వ్ చేయగలదు, కానీ వాళ్ళ దాకా ఆ ప్రాబ్లం వెళ్ళదు, తెలియదు. సో అలాంటి వాటికి ఇది పర్ఫెక్ట్గా ఈ యాప్ ఉపయోగపడుద్ది. అలాగే మా కంపెనీ సైడ్ నుంచి ఎలా ఉపయోగపడుద్ది మేడం? కంపెనీ సైడ్ నుండి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక ఎంప్లాయీ ఇష్టంగా పనిచేస్తున్నాడా, కష్టంగా పనిచేస్తున్నాడా, లేదా నిర్మోహమాటంగా పనిచేస్తున్నాడా, ఓన్లీ డబ్బుల కోసం పనిచేస్తున్నాడా, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మెయిన్ చూసే ఫ్యాక్టర్స్ ఏంటంటే వాడు హ్యాపీగా, వాడి గ్రోత్, వాడికి కావాల్సిన ఆస్పిరేషన్ సెట్ అవుతున్నాయా లేదా, ఇక్కడ వాడికి ఎంత పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో వాడు వర్క్ చేస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఆ జర్నీలో సెట్ అవుతుంది. ఈ పర్టికులర్ యాప్ని ఒక ఆర్గనైజేషన్ తీసుకొని ఒక 1 year సైకిల్ అంటే 2 quarters వాళ్ళు రన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది ఏవేమి మనం చేంజెస్ చేయడం వల్ల మనకు బెటర్ అవుతుంది. ఒక మేనేజర్కి ఒక ఎంప్లాయీకి కమ్యూనికేషన్ తక్కువగా ఉంది, ఒక మీటింగ్ రూమ్లో ప్రతిసారి ఒక అబ్బాయే మాట్లాడుతున్నాడు. సో ఎవ్రీథింగ్, ప్రతి చిన్నది కూడా ఇనీషియల్గా మనం దాంట్లో ఫీడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇన్ఫర్మేషన్ దాంట్లో వస్తూ ఉంటుంది అనమాట. ఈ యాప్ ఓన్లీ రిపోర్టింగ్ పర్పస్ మేడం, అలా సజెషన్స్ ఏమన్నా ఛాలెంజ్ ఫేస్ చేసే వాళ్ళకి? సపోజ్ నేను మా బేబీ పుట్టినప్పుడు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు కదా, సో తెలియకుండానే అరే నేను ఐ కెన్ హ్యాండిల్ 2 kids, లేకపోతే ఎలా చేయాలి, ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ని 2 మేనేజ్ చేసుకోగలను, బోల్డ్ అంత ఆలోచన ఉంటుంది. నేను తర్వాత ఇప్పుడు ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మనకి సపోర్ట్ సిస్టమ్ లేదు, నేను వదిలేసి ఆఫీస్కి వచ్చే సిచ్యువేషన్ లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే నా మెంటల్ స్టేట్ ఎలా ఉందని సైకలాజికల్ క్వశ్చనర్ ఉంటుంది. ఆ క్వశ్చనర్ త్రూ సరే ఈ అమ్మాయి చాలా సైకలాజికల్గా యాంగ్జైటీ డిప్రెషన్లో ఉందనుకుంటే కనుక నెక్స్ట్ మనకి జాదూస్ అని ఉంటాయి అనమాట మన యాప్లో. ఆ జాదూస్ ఏం చెప్తాయంటే టేక్ ఎ డీప్ బ్రీత్, కామ్నెస్, యాంగ్జైటీ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి, నీ పేరు అదంతా ఏమి ఎవరికీ తెలియదు, నీకు నువ్వుగా ఇంప్రూవ్ అవ్వడానికి నీ పర్సనల్ హెల్పింగ్ మెషిన్ ఇది. సో అట్లా ఎంప్లాయీస్కి ఇండివిజువల్ లెవెల్లో హెల్ప్ అవుతుంది, సజెషన్స్ తీసుకోవడానికి, వాళ్ళ కెరీర్ గ్రోత్ చేసుకోవడానికి, సైబర్ సెక్యూరిటీ నేర్చుకుందాం వాళ్ళ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి. ఇది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు? ఎవరెవరు మీ క్లయింట్స్కి మీరు సర్వీస్ చేస్తున్నారు? ఓకే, ఐడియా మాత్రం చాలా కాలంగా ఉంది, కానీ ఆ పెన్ పేపర్ నుండి ఒక ప్రోడక్ట్ స్టేజ్కి రావడానికి 2021లో రిజిస్టర్ చేశాము. ఫిబ్రవరిలో రిజిస్టర్ చేసి ఎంవిపిని ఒక 7-8 డెవలపర్స్ కూర్చొని కష్టపడి ఆల్రెడీ అంటే నాకు ఒక 10+ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆంటర్ప్రినర్షిప్లో ఒక 5 years ఎక్స్పీరియన్స్. మా ఇంకొక మేనేజర్ ఉన్నారు CMO కిరణ్ గారికి ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇలా అంటే కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మా సజెషన్స్ అన్నీ ఒక పైలప్ చేసి ఒక క్వశ్చనర్ లా తీసుకొని వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ లాంచ్డ్ అవర్ ప్రోడక్ట్ అండ్ రైట్ నౌ వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్ 1200 employees, satisfied employees, and everybody after the questionnaire they say that yes, we see a little kind of positive thought process in our employees and we know what are their pain points and how we can help as an employee. సో మీరు ఈ స్టెప్ వరకు రీచ్ అవడానికి మీ వెనుక టీ హబ్ మీకు ఎంత హెల్ప్ చేసింది, అలాగే టీ హబ్లో ఎవరెవరు మీకు ఎలా హెల్ప్ చేశారు? మేము టీ హబ్ నుండి చేస్తున్నాము అని అనగానే అంటే ఎలా రిసీవ్ చేస్తారు అంటే బయట ఎంప్లాయీస్ కానీ బయట కంపెనీస్ కానీ ఇట్స్ అ వెరీ వామ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అక్కడ నుండి పనిచేస్తున్నారు అంటే దే హ్యావ్ సమ్ స్టఫ్ అనే ఒక ఐడెంటిటీ ఉంటుంది. అండ్ శాంతా మేడం గారు అండ్ CEO గారు, ఎవ్రీబడి వెనెవర్ వీ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మెంటరింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛానల్ త్రూ విచ్ వీ కెన్ రీచ్ ద హయ్యర్ ఎంప్లాయర్స్ టు గెట్ అవర్ మన అప్లికేషన్ని మనం వెళ్ళి వాళ్ళ క్లయింటైల్కి ప్రజెంట్ చేసే ముందు మనకు కావాల్సిన ప్రతి హెల్ప్ వీళ్ళ దగ్గర నుండి దొరుకుతుంది. సో టీ హబ్ నుంచి మీకు మంచి సపోర్ట్ దొరికింది. అలాగే ఛాలెంజెస్ ఏమున్నాయి మేడం? ప్రతి స్టార్టప్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అండి. చిన్నది ఎంత చిన్నదైనా మీరు తీసుకోండి, ఇట్స్ అ ఛాలెంజ్. అంటే ఐడియా రాగానే మనం ఏదో మిరాకిల్ చేసేస్తాము, రేపొద్దున ఒక యూనికార్న్ అనే తర్వాత యూనికార్న్ అయిపోతాం అనుకోకూడదు. ఎవ్రీ స్టెప్లో ఎందుకు మనం యాక్సెప్ట్ చేయాలి, మనము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఆ సొల్యూషన్ మనకి ఎంత ఉపయోగపడుతుంది. సో ఐ థింక్ యాజ్ దట్ నాకు ఈ సొల్యూషన్ అవసరం ఉంటే నేను ఎలా డిజైన్ చేయాలి. సో అలా మొదలు పెట్టుకొని జర్నీలో ఛాలెంజెస్ బోల్డ్ అని వచ్చినా
మేము ఏం చేసామంటే ప్రతి స్టెప్లో వీ టుక్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ మెంటర్స్, లాట్ ఆఫ్ సజెషన్స్, ఫీడ్బ్యాక్స్. ఒక యూఐ ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే సింగిల్ సైన్ ఆన్ కాకుండా లేకపోతే మల్టిపుల్ అథెంటికేషన్ ఉంటే బాగుంటుంది. ఎవ్రీ స్టేజ్ టెక్నికల్లీ బోల్డ్ అంత అడ్వాన్స్మెంట్ జరిగింది, బోల్డ్ అంత టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, బోల్డ్ అంత ఏపీకేస్ ఉన్నాయి, వీ కెన్ జస్ట్ యూజ్ ఇట్, ప్లగ్ అండ్ ప్లే ఏపీకేస్ ఉన్నాయి. సో అలాంటివన్నీ ఉపయోగించి టెక్నికల్లీ ఛాలెంజెస్ అన్నిటిని ఎదుర్కొని ఈ స్టేజ్ వరకు వచ్చాము. ప్రస్తుతం వీఆర్ లుకింగ్ టు మేక్ ష్యూర్ దట్ ప్రతి ఎంప్లాయీకి ఇది యాక్సెసిబుల్ అయ్యే సిచ్యువేషన్కి మేము వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీరు ఇందాక అరౌండ్ 250+ ఎలిమెంట్స్ మీరు రికార్డ్ చేస్తారు, 260 260 వరకు. ఈ వితిన్ 15 minutesలో అన్ని పాయింట్స్ రికార్డ్ చేయడానికి ఎలా పాసిబుల్ అవుతుంది మేడం? ప్రతి దాన్ని ఒక క్వశ్చనర్ లాగా ఇచ్చాం, ఎస్ నో అంతే. ఆ క్వశ్చన్ చదివేసేసి ఆ క్వశ్చన్ కూడా మేము ఏం చేసామంటే నాట్ మోర్ దెన్ 20 words. సో పెద్దగా ఉంటే కూడా ఎవరికి ఇష్టం ఉండదు. అండ్ అలా అని మేము అరగంట సేపు క్వశ్చనర్ పెట్టినా కానీ అన్నీ ఎస్ చేస్తావు, అన్నీ నో పెట్టేస్తారు. సో వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ కరెక్ట్గా మనం అనుకున్న 12 to 15 minutes టైంలో వాళ్ళు ఫిలప్ చేశారా లేదా, ఇంకా తక్కువ టైంలో ఫిలప్ చేస్తే అసలు చదవలేదని. సో అలా వీ హ్యావ్ ఎ టైమర్ బిహైండ్ ఇట్. నిజంగా వాళ్ళు సొంతగా చదివి చేశారా, చదవకుండా చేశారా, బికాస్ అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ లైక్ ఇట్ మేక్స్ అన్ ఆర్గనైజేషన్ యాజ్ అ ఫ్యామిలీ. ఫ్యూచర్లో ఎలాంటి సపోర్ట్ అవసరం ఉంది మేడం ఇంకా ఫర్దర్గా సపోర్ట్ అంటే వీఆర్ లుకింగ్ ఎట్ కంపెనీస్ హూ కెన్ అట్లీస్ట్ కమ్ అండ్ ఒక కమ్ ఫార్వర్డ్ ట్రై చేస్తాం. మేము ట్రై చేసి మా యొక్క ఫీడ్బ్యాక్ని మీకు ఇచ్చి మీరు ఏమైనా చేయగలిగితే చేంజెస్ చేయండి. ఎవ్రీ సెక్టర్ ఇస్ డిఫరెంట్. ఇప్పటివరకు మేము ఐటీ అవన్నీతో చేసాం. సో మేము ఎలా డిజైన్ చేసామంటే మా పిల్లర్స్ అంటాం అనమాట. మెయిన్ పిల్లర్ సైకాలజీ, తర్వాత కమ్యూనికేషన్ ఇండెక్స్, దాని తర్వాత అంటారు విజిబిలిటీ ఇండెక్స్, అలా బోల్డ్ అన్ని పిల్లర్స్తో మనము తయారు చేసాం అనమాట. కస్టమైజబుల్. ఒక ఫ్యాక్టరీలో వాళ్ళకి డిఫరెంట్ ఎంప్లాయీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, బ్లూ కాలర్ కానీ, ఒక గవర్నమెంట్ సెక్టర్కి కంప్లీట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఐటీ వాళ్ళకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో వేర్ ఎవర్ వీ వాంట్ టు డిప్లాయ్ అవర్ అప్లికేషన్, వీ లెఫ్ట్ దట్ 20 to 25% ఆఫ్ కస్టమైజబుల్ చేంజెస్ దట్ విల్ బి సూటబుల్ ఫర్ దట్ ఎన్విరాన్మెంట్. సో ఈ యాప్ అనేది ఓన్లీ ఐటీ అండ్ టెక్ కంపెనీస్కే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ డొమైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా యూజ్ చేయొచ్చు. ఎంప్లాయీస్ ఫర్ ఓకే. దీని తర్వాత ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? ఫ్యూచర్ టార్గెట్స్, ప్లాన్స్, ఆబ్జెక్టివ్స్? అట్లీస్ట్ ఒక 1 million యూజర్స్ అక్రాస్ ద కంట్రీ ఉండాలని ఈ 2023 వరకు మా విజన్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ గ్లోబల్లీ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఉండొచ్చు, కానీ యాజ్ అన్ యాప్, యాజ్ అదంటారు సింగిల్ క్లిక్లో మనం చేయగలిగే ఈ పని లేదు. పెద్ద కంపెనీస్ రావడం, పేపర్ వర్క్ చేయడం, అందరినీ అడగడం అలాంటి జరుగుతుంది. ఇలాంటిది ఇప్పటివరకు అయితే లేదు మాకు తెలిసి. సో వీ వాంటెడ్ టు గో గ్లోబల్లీ అండ్ హెల్ప్ ఆల్ ద ఎంప్లాయీస్ అండ్ మేక్ దెమ్ హ్యాపీ. సో ఆర్గనైజేషన్ హెల్త్, అలాగే ఎంప్లాయీస్ హెల్త్ గురించి, హెల్త్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి మొదలైన ఈ స్టార్టప్ లైఫ్ ఆఫ్ ఎంప్లాయీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అనుకున్న స్కేల్లో గ్రో అవ్వాలని చెప్పి విష్ చేస్తూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం ఫ్రమ్ ఐటీటీవీ. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. ఐటీటీవీ ఈజ్ అ గ్రేట్ థింగ్ వేర్ చిన్న స్టార్టప్స్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ మాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్న మీ జర్నీలో మేము పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ఐటీటీవీ.